Hello students, welcome to the channel AD Mentoring. I am Dinesh, your mentor. So notification, IIIT నోటిఫికేషన్ ఏపీది కూడా రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన సిలబస్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. రివైజ్డ్ సిలబస్ ఉంటుందా ఏంటి అనేది. సో రివైజ్డ్ సిలబస్ అనేది అఫీషియల్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. డీటెయిల్ నోటిఫికేషన్లో నేను చెక్ చేశాను. సో ఇందాక వీడియోలో నేను జస్ట్ రివైజ్డ్ సిలబస్ ప్రకారమే ఉంటుంది అనుకొని చెప్పాను. బట్ డీటెయిల్ నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. డెఫినెట్గా ఓవరాల్ సిలబస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను కవర్ చేసిన చాప్టర్స్ ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నవి కానీ ఏవైనా కానీ కవర్డ్ కంప్లీట్గా అంటే ఉన్న మొత్తం చాప్టర్ ఉన్న టాపిక్స్ని ఎక్కువ కవర్ చేశాను. సో ఇప్పుడు ఏపీ కూడా మొత్తం ఆల్మోస్ట్ మీ టెక్స్ట్ బుక్లో ఏ సిలబస్ రివైజ్డ్ సిలబస్లో ఏదైతే ఉందో ఏపీ అలాంటి ఒక చాప్టర్ కంప్లీట్ చాప్టర్ ఉన్న చాప్టర్స్లో ఏపీ కూడా ఒకటి. సో ఏపీ ఎలాగో స్టార్ట్ చేస్తాము ఈ వీడియోలో. అండ్ IIITలో మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేసి ఈ వీడియోలో. అండ్ ఇంపార్టెంట్ పాలిసెట్కి కూడా ఇంపార్టెంట్ ఏవో అవి కూడా ఒకసారి ఆ మోడల్సే కాబట్టి సో డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి నుంచి జరిగే క్లాసెస్ ఏవైనా కానీ అది IIITకి యూజ్ అవుతుంది, ఏపీ పాలిసెట్కి యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి టీఎస్ వాళ్ళు కూడా ఏపీ పాలిసెట్ ఏపీ IIITకి అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎవరు చెప్పకపోయినా డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరే చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసేసుకొని డీటెయిల్ నోటిఫికేషన్ అందులో ఉంటుంది. సిలబస్ వరకు అయితే మాత్రం ఇది క్లారిఫికేషన్. సో సిలబస్ గురించి సపరేట్ వీడియో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం సిలబస్ ఉంది. ఒకవేళ అఫీషియల్గా మరీ ఏదైనా వస్తే ఆర్జీయూకేటీ బోర్డు నుంచి రివైజ్డ్ సిలబస్ అనేసి సో దాని అప్డేట్ అయితే ఇస్తారు. సిలబస్ అయితే మొత్తం ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అలానే ఉంది. అండ్ మీకు కొంచెం బెటర్ ఐడియా కోసం కావాలి అని అంటే లాస్ట్ ఇయర్ ఆర్జీయూకేటీ IIIT ఏపీకి సంబంధించిన వీడియోస్ చేశాను, అవి ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రెషన్స్లో ముందు ఏపీ డిస్కస్ చేద్దాం. సో ఏపీ గురించి డిస్కస్ చేసేటప్పుడు జనరల్గా మనము జనరల్ ఫామ్ చూడాలి. ప్రోగ్రెషన్స్లో దేనికైనా సరే జనరల్ ఫామ్ చూడాలి, జనరల్ టర్మ్ చూడాలి. అంటే జనరల్ టర్మ్ అంటే ఏంటి అంటే తెలియాలి. అంటే దీన్నే nth టర్మ్ అని కూడా అంటాం, జనరల్ టర్మ్ అన్నాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ తెలియాలి. అండ్ కామన్ డిఫరెన్స్ ఏపీకి చెప్తున్నా, ఇది జీపీకి సపరేట్గా మళ్ళీ చెప్తాను. కామన్ డిఫరెన్స్ తెలియాలి. సో ఈ టర్మ్స్ అన్నీ తెలియాలి. సో జనరల్ ఫామ్ ఏపీకి అయితే జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అని అంటే ఏ కమా ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d కమా ఏ ప్లస్ 3d ప్లస్ అండ్ సో ఆన్. సో ఈ ఏ అనేది ఏంటి అని అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ. సో ఏ అనొచ్చు లేదా A1. ఒకవేళ ఇలా రాసుకుంటే సిరీస్ ఫస్ట్ టర్మ్ అంటాం. ఒకవేళ సిరీస్ ఇలా రాసుకుంటే A1 A2 A3 అంటే A1 అంటే ఫస్ట్ టర్మ్, ఇది A2 అంటే సెకండ్ టర్మ్. సో A2 ఈజ్ నథింగ్ బట్ A ప్లస్ డి. A3 అంటే థర్డ్ టర్మ్. సో A3 ఈక్వల్ టు A ప్లస్ 2d అలా. సో ఇలా A4 ఇలా జనరలైజ్ చేస్తే nth టర్మ్ an ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో n ఈక్వల్ టు 1 పెట్టండి. n ఈక్వల్ టు 1 పెడితే 1 మైనస్ 1 0 అవుతుంది. సో A1 ఈక్వల్ టు A, ఇదే కదా మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ n ఈక్వల్ టు 2 ఇక్కడ ఈ ఫార్ములాలో రాయండి. n ఈక్వల్ టు 2 చేస్తే A ప్లస్ 2 మైనస్ 1 అంటే 1. A ప్లస్ డి A2 ఈక్వల్ టు A ప్లస్ డి వచ్చింది కదా. సో జనరలైజ్డ్ ఫార్ములా ఫర్ nth టర్మ్. ఇది మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అండ్ ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నప్పుడు ఫార్ములా 3 రకాలుగా ఉంటుంది. ఏ ప్లస్ ఎన్ మైనస్ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, లేదా దీన్నే ఇలా కూడా రాయొచ్చు n/2 ఆఫ్ ఏ ప్లస్ ఏఎన్, లేదా దీన్నే n/2 ఆఫ్ ఏ ప్లస్ ఎల్. ఎల్ అనేది లాస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. ఎల్ అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. లాస్ట్ టర్మ్ ఒక ఏపీ ఇచ్చి అందులో లాస్ట్ టర్మ్ ఇస్తే అప్పుడు సమ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారనేది చెప్తాను. ఏపీలో కానీ జీపీలో కానీ జనరల్గా ఫార్ములా బేస్డే ఉంటాయి. ఫార్ములాలో ఇప్పుడు ఏ ఫార్ములా అయినా మీరు చెక్ చేసేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏఎన్ అన్నాను. సో ఏఎన్ అని అంటే ఇదొక టర్ము, నేను హైలైట్ చేస్తాను. ఇదొక టర్ము, ఓకే, ఇదొక టర్ము, n ఒకటి క్వాంటిటీ, డి ఒకటి, మొత్తం 4 క్వాంటిటీస్ ఉన్నాయి. సో మనము 3 క్వాంటిటీస్ ఇచ్చి 4th క్వాంటిటీ అడుగుతాడు.
అంటే ఈ ఫార్ములాస్ ఇది తీసుకుంటే 4 ఉన్నాయి. మనకి ఈ ఫార్ములా ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకు ఏ తెలియాలి, ఎన్ తెలియాలి, డి తెలియాలి. అంటే మొత్తం 4 ఉన్నాయి, 3 మనకు తెలియాలి, ఇంకొకటి కనుక్కోవాలి. అది ఏదైనా ఇవ్వచ్చు. ఏఎన్ ఇచ్చి ఏ అడగచ్చు, లేదా అంటే ఈ 3 ఇచ్చి ఏ అడగచ్చు, లేదా ఏఎన్ ఇచ్చి ఏ ఇచ్చి ఎన్ ఇచ్చి డి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఎలా అయినా అడగచ్చు, అది క్వశ్చన్ బట్టి ఉంటుంది. బట్ ఫార్ములా అయితే ఇది. ఎస్ అండ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కూడా ఇదే. మనకు మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కసారి ఇక్కడ చూద్దాము. ఇక్కడ IIIT మోడల్ పేపర్లో ఇచ్చినవి, RGUKT సెట్ మోడల్ పేపర్. సో క్వశ్చన్ నెంబర్ కూడా చెప్తున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 17 and 18. సో RGUKT సెట్ 2021 మోడల్ పేపర్. మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్స్ ఇవి. సో 17th క్వశ్చన్ ఇలా ఇచ్చారు. 17th వన్, A2 ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. AN ఈక్వల్ టు AN మైనస్ 1 అని ఇచ్చారు. దెన్ A5 అడిగారు. దెన్ A5. సో ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఆప్షన్ A 0, ఆప్షన్ B 1, ఆప్షన్ C -1, ఆప్షన్ D -2. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. జస్ట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మనకి A5 కావాలి. సో A5 అని అంటే ఫార్ములా రాస్తే A+4D కావాలి. మనకి A2 తెలుసు, అంటే ఇక్కడ ఇచ్చింది A2 అంటే A+D విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ కండిషన్ ఇచ్చారు ఏంటి, AN ఈక్వల్ టు AN -1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A5 N ప్లస్లో A5 రాస్తే దీని ప్రకారం జనరల్గా రాసేది ఫార్ములా ఇది. ఎక్స్క్యూజ్ మీ సార్. జనరల్ ఫార్ములా ప్రకారం A5 ఈక్వల్ టు A+4D. ఇది ఎప్పుడు జనరల్ టర్మ్, nth టర్మ్ ఆఫ్ అన్ AP అని అంటే. బట్ ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లోనే AN అనేది ఒక కండిషన్ ఇచ్చారు. అప్పుడు మనం జనరల్ టర్మ్కి వెళ్ళి రాయకూడదు, ఈ కండిషన్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు N ఇక్కడ 5 పెడితే A5 అంటే A5 -1 అంటే A4 -1. మరి A4 ఏంటయ్యా అంటే దీని ప్రకారం రాయొచ్చు కదా. సో A4 ఏమవుతుంది, A3 -1. A3 ఏమవుతుంది, A2 -1. A2 ఎంత ఉంది, 2 ఉంది ఆల్రెడీ. A2 2 కదా, 2 -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు A3 వాల్యూ 1 ఉంది. సో A3 వాల్యూ 1 -1, A4 0. అప్పుడు A5 ఏమవుతుంది, A4 -1. A4 వాల్యూ ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం, 0 -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. సో A5 వాల్యూ ఈజ్ -1. ఆప్షన్ ఇస్ దిస్. A5 వాల్యూ ఇస్ -1. సో ప్రతిసారి మనకు తెలిసిందే కాదు, ఇలాంటివి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. సో మీరు దీన్ని బట్టి సో ఏ లెవెల్లో ప్రిపరేషన్ చేసుకోవాలో అర్థం చేసుకోండి. పాలీసెట్కి ఉన్నంత ఈజీగా అయితే ఉండవు, కొంచెం కాన్సెప్ట్ బేస్డే ఉంటాయి. అండ్ మీరు కొంచెం ఆలోచించి చేయాల్సినవి కంపల్సరీ ఉంటాయి. సో నేను ఈ పేపర్ మ్యాథ్స్లో 40 క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్గా మీకు ఇస్తాను. బట్ ఈ క్వశ్చన్ ఎందుకు చెప్పాను అని అంటే ఏపీలో, సో ఏపీ అంటే ఈజీ అని అనుకుంటారు. చూడు ఇంత అనాలిసిస్ ఉంటుంది. సో మనకు తెలిసింది వేరు, ఇక్కడ అడిగింది వేరు. సో మనకు తెలిసిన దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ అడిగిన దాన్ని చూసుకొని సాల్వ్ చేయడమే కాంపిటేటివ్ ఎగ్జామ్. మనకు తెలిసిన దాన్ని చూసుకొని మనకు తెలిసింది మన దగ్గర ఉంచుకొని అండ్ అక్కడ ఇచ్చింది చూసుకొని క్వశ్చన్లో రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎవరైతే తక్కువ టైంలో చేయగలుగుతారో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వగలరు. సో దీనికి హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్. సో హార్డ్ వర్క్ అనే కంటే కూడా మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ కాన్సెప్ట్స్. మీరు కాన్సెప్ట్స్ బాగా క్లియర్గా నేర్చుకొని అండ్ ఆ కాన్సెప్ట్స్ మీద ఉన్న క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి అండ్ కాన్సెప్ట్ని అప్లై చేయడం అనేది నేర్చుకోవాలి. అలా అయితేనే మీరు బెటర్ ర్యాంక్ తెచ్చుకోగలరు. ఇది ఒక ఎగ్జాంపుల్. అలా అంటే ఎందుకు పేపర్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, A5 అనేది జనరల్ ఫార్ములా ప్రకారం నేను ఇక్కడ రాసినది, కానీ ఆల్రెడీ మన క్వశ్చన్లో nth టర్మ్ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనం ఇదంతా చేసుకోవాలి. ఈ ఫార్ములా వాడకూడదు. మనకు చెప్పాను కదా, A5 అంటే AN అంటే A+N-1D అంటే A2 ఇచ్చారు, A తెలీదు, N తెలీదు, D తెలీదు, N తెలుసు, D తెలీదు. 4గిట్లో మినిమం 3 తెలిస్తేనే మనం ఏమైనా చేయగలం. కానీ ఈ క్వశ్చన్లో 2 మాత్రమే తెలుసు. సో 2 తెలిసినప్పుడు ఇంకో 2 చేయాలి అని అంటే మన వల్ల కాదు.
కాబట్టే ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇక్కడ కండిషన్ ఇచ్చారు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్ ఇలా ఇచ్చారు, 1 + 2 + 3 అండ్ సో ఆన్ ప్లస్ n బై. అండ్ ఇంకొకటి ఆల్రెడీ మన క్లాసెస్లో మన ఛానల్లో కవర్ చేసిన టాపిక్స్ నుంచి, సో ఆ క్వశ్చన్స్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా అంటే విత్ క్వశ్చన్ నెంబర్స్ ఇంకో వీడియో చేస్తాను. కవర్ చెయ్యంటివి చాప్టర్ చెప్పేటప్పుడే అందులో కవర్ చేస్తాను మోడల్ పేపర్లోటివి. అండ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ పాలిసెట్. ఎందుకంటే మ్యాథ్స్లో అనేది మెయిన్ టాపిక్స్ కవర్ చేస్తూ వచ్చాను, ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఆ కొన్ని అనేది యాజ్ డిఫాల్ట్గా అంటే మనం ఎలా అయితే చెప్తున్నామో అలా చెప్తాను. ఆల్రెడీ చెప్పినవి ఏవైతే ఉన్నాయో వాటి వరకు మాత్రం వాటికి సంబంధించిన మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ సపరేట్గా చేస్తాను. క్వశ్చన్ ఇలా ఇచ్చారు, 1 + 3 + 5 + and so on + 2n - 1. సో ఒకటి ఫార్ములా పరంగా వెళ్ళచ్చు, లేదు ఆప్షన్స్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. సో ఆప్షన్స్ ఎలా వెరిఫై చేయాలి అనేది చెప్తాను. బట్ ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్, ఆప్షన్స్ వెరిఫికేషన్ అనేది కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, జాగ్రత్తగా చేయాలి. జస్ట్ ఇక అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సో సమ్ ఆఫ్ n టర్మ్స్ సిగ్మా n అంటే మనకు తెలుసు n × n+1. దీని న్యూమరేటర్ వరకు n × n+1/2 అనేది రాయొచ్చు. బట్ డినామినేటర్ ఏం రాస్తాం? డినామినేటర్ కూడా సమ్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్. డినామినేటర్ అనేది ఏంటి? సమ్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్. దీనికి ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. సో దీని ఫార్ములా ఏమో n × n+1/2, సమ్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్ ఫస్ట్ n అంటే n². సో అప్పుడు ఏమవుతుంది అని అంటే n² + n/2n². సో లేదు n క్యాన్సిల్ చేస్తాం, దీన్ని ఇలా రాసుకోవచ్చు n + n/2n. బట్ అది కూడా లేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ అది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సమ్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్ ఫస్ట్ n ఆడ్ ఇంటీజర్స్. 2n² n క్యాన్సిల్ అవుతుంది, n + 1/2. n + 1/2 కూడా కాదు. ఆప్షన్స్ ఒకసారి ఏమో ఓకే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తాం, చూద్దాం. సో ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. ఫస్ట్ 2 ఇక్కడ ఏమవుతుంది? 3 అవుతుంది. 3 ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ 2 తీసుకుంటే 4 అవుతుంది. మ్యాచ్ అవుతుందా ఇక్కడ ఎక్కడన్నా ఫార్ములా? ఇక్కడ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లా. సరే, నెక్స్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాం. 3 + 2 5, 5 + 1 6, 6/3 + 1 4, 4 + 5 9. సో అప్పుడు 3 2s are 3 3s are 2/3 అవుతుంది. అది కూడా మ్యాచ్ అవ్వట్లా. సో నెక్స్ట్ 4 తీసుకుంటే 1 + 2 + 3 + 4/1 + 3 + 5 + 7 ఉంటుంది. సో 5 6 10/8 15 16. 2 5s are 2 8s are. సరే, n + 1/2n ఇచ్చారా? ఓకే. సో సరే ఆప్షన్ నేను రాంగ్ రాశాను, n + 1/2n. సో డైరెక్ట్ ఈ ఫార్ములా నుంచి చేయొచ్చు. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కన్నా కూడా ఇదే బెటర్. సో n = 1 తీసుకుంటే 1 + 1 2/2 × 1. సో ఈ జస్ట్ చెక్ చేయండి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫస్ట్ టర్మ్ తీసుకుంటే ఓన్లీ ఒక టర్మ్, సమ్లో ఒక టర్మ్ తీసుకుంటే 1/1 రావాలి ఆన్సర్. ఇక్కడ ఈ ఫార్ములా వెరిఫై చేస్తాం. సో 1 + 1/2 × 1 which is equal to 2/2 which is equal to 1/1. సో మ్యాచ్ అయింది. నెక్స్ట్ 2 టర్మ్స్ చేయండి. 2 టర్మ్స్ అంటే 1 + 2 అంటే 3, 3 + 1 4 అవుతుంది. ఈ ఫార్ములా చేస్తే 2 + 1 3, 2 × 2 3/4. సో నేను ఆప్షన్ రాంగ్ రాశాను. సో n + 1/2. సో డైరెక్ట్ ఫార్ములాస్ అంటే ఇవి చేయొచ్చు. ఎలాగ ఇక్కడికి వచ్చాము కాబట్టి, అంటే ఈ ఫార్ములా ఈ కాన్సెప్ట్స్ మీద ఇచ్చాడు కాబట్టి వీటికి కీ పాయింట్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. వీటికి కీ పాయింట్స్ ఇస్తాను.
నేను ఆల్రెడీ ఇద్దాం అనుకున్నా, బట్ ఆ వీడియో సరిగ్గా రాలేదు. సో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఇంపార్టెంట్ ఫార్ములా అన్నమాట. ఫస్ట్ the sum of first n natural numbers, ఇది ఫార్ములా, is n into n plus 1 by 2. See this. Next, second, the sum of squares of first n natural numbers. సో n into n plus 1, ఈ ఫార్ములాస్ గుర్తుండాలి. n into n plus 1, సరే ఇక్కడ రాస్తా, n into n plus 1 into 2n plus 1 by 6. Next, the sum of cubes of first n natural numbers is equal to n into n plus 1 by 2 whole square. సో దీన్ని సిగ్మా n అనొచ్చు, దీన్ని సిగ్మా n స్క్వేర్ అనొచ్చు, షార్ట్ నోటేషన్, విచ్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4, విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n క్యూబ్. సో సిగ్మా అంటే షార్ట్ నోటేషన్లో ఇలా ఇస్తారు క్వశ్చన్స్లో, అది దానికి మోడల్స్ చేద్దాము. అండ్ ఫోర్త్ వన్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఆర్ ఈవెన్ ఇంటీజర్స్ ఏదైనా కావచ్చు, ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 ఇంటూ, సరే n ఇంటూ n ప్లస్ 1 ఆర్ n ఇంటూ n ప్లస్ 1. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ ఇంటీజర్స్, ద సమ్ ఆఫ్. సో ఒకవేళ నేను చెప్పే బోర్డు క్లియర్గా కనిపించకపోయినా, లేదా నేను బోర్డు మీద రాసిన అర్థం పోయినా, సో నేను వర్బల్గా చెప్తుంటాను, నేను చెప్పేటప్పుడు అది వినండి. సో విని మీరే నోట్ చేసుకోండి. n ఆడ్ ఇంటీజర్స్ ఈజ్ n స్క్వేర్. సో నేను ఇందాక ఇచ్చిన సమ్ములో యూజ్ చేసింది ఫిఫ్త్ ఫార్ములా అండ్ ఫస్ట్ ఫార్ములా, ఈ రెండు యూజ్ చేసి సింప్లిఫై చేశాను. డైరెక్ట్గా విత్ ఇన్ 1 minute చేయాలి. రిమెంబర్, మీరు ప్రతి క్వశ్చన్ 1 minute చేయాల్సి ఉంటుంది. 2 hours ఎగ్జామ్, సో 1 minute చేస్తేనే మీకు బెటర్. సో 1 minute చేయాలంటే ఈ లాజిక్స్ అన్ని తెలియాలి. ఇవి ఏపీకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ ఫార్ములాకి చెప్పాను కదా, సో క్వశ్చన్ అనేది మీకు ఈ మోడల్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ చెప్తాను. ప్రీవియస్గా అడిగారు. సో క్వశ్చన్ ఎలా ఏంటి అని అంటే, if sigma n equal to 78, then n equal to, ఇది క్వశ్చన్, ఇది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్, ఎప్పుడో పాలిసెట్లో 2015 2016 నాకు గుర్తులేదు, బట్ ఈ క్వశ్చన్ అడిగారు. సో 78, సో సిగ్మా n అంటే ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 by 2 ఈక్వల్ టు 78, విచ్ ఇంప్లైస్ n ఇంటూ n ప్లస్ 1 ఈక్వల్ టు 156. సో ఇంకా మీరు మళ్ళీ n స్క్వేర్ ప్లస్ 2n 156 ఇదంతా తీసుకొని రావద్దండి, అంటే ఇలా చేస్తారు, n స్క్వేర్ ప్లస్ n మైనస్ 156 ఈక్వల్ టు 0, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీన్నంతా నేను మళ్ళీ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఇదంతా అవసరం లేదు. ఇదంతా లేకుండా డైరెక్ట్ ఆప్షన్స్. సో ఈ ఈక్వేషన్ని చెక్ ఫ్రమ్ ఆప్షన్స్ అంటే ఎందుకు అని అంటే, n ఇంటూ n ప్లస్ 1 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో 11, 12, 13, 14 ఇలా ఆప్షన్స్ ఇచ్చారనుకో, సో 12 చెక్ చేయండి. 12 ఇంటూ, ఎందుకంటే మనకి ఇక్కడ 6 రావాలి కదా, సో 2 into 3 6 అవుతుంది. సో 12 into 13 6 అవుతుంది. ఇలా చెక్ చేసుకోండి. ఇవి చాలా టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి. ఎప్పుడు కూడా ప్రోడక్ట్లు అన్నది యూనిట్స్ డిజిట్, అంటే ఒక 2 numbers యూనిట్ డిజిట్, అంటే 14 into 12 అనుకో, 4 into 2 8, అంటే ఎప్పుడు యూనిట్స్ ఆ రిజల్టెంట్ వాల్యూ ఎంత వచ్చినా యూనిట్స్ ప్లేస్ ఎప్పుడు అలానే ఉంటుంది. అంటే లాస్ట్ అంటే ఇండివిజువల్ నెంబర్స్ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఎంతైతే ప్రోడక్ట్ వస్తుందో, యూనిట్స్ ఓవరాల్ ప్రోడక్ట్లో యూనిట్ డిజిట్ ఎంత ఎప్పుడు కూడా ఇండివిజువల్ డిజిట్స్ ప్రోడక్టే ఉంటుంది. సో 4 into 2 8, ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 into 3, సో 2 into 3 6, సో 12 కాంబినేషన్. 6 ఇక్కడ ఉంది కాబట్టి మనం 12 2 3 చేసుకోవాలి కాంబినేషన్. సో 2 12 3, సో 156. ఆప్షన్ ఇస్ 2 1.
దీన్ని మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చి చేస్తే అప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది, బట్ టైం కన్జ్యూమింగ్. ఇదేంటంటే ఆప్షన్స్ నుంచి డైరెక్ట్గా చేయండి. 12 into 13 ఎంతసేపు చేస్తారు మల్టిప్లికేషన్, చిన్న మల్టిప్లికేషన్. సో విత్ ఇన్ 1 minute ఆన్సర్ అయిపోతుంది. ఇంకొక క్వశ్చన్ ఇలా ఉంటుంది. సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ A, B, C are in AP, then B equal to A plus C by 2 or 2B equal to A plus C. ఇది కండిషన్. 2B equal to A plus C. ఒకవేళ if ABC are in GP, then B square equal to AC. ఈ పాయింట్ మీద నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, అది చాలా ఇంపార్టెంట్ మోడల్, అంటే అలా అడగడానికి ఉంది. సో ఈ 2 points నోట్ చేసుకోండి, వింటూ నోట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఆఫ్లైన్ కోచింగ్ లాగే ఉంటుంది. సో ఈ 2 points, అంటే ఈ 2 points ఏదైతే దాని మీద క్వశ్చన్ ఎలా అడిగారు అంటే, ఇది యాక్చువల్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా రిలేషన్ ఇది రిలేషన్, ఇది ఆర్ బి ఈక్వల్ టు రూట్ ఏసీ. ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2 అని గుర్తుపెట్టుకోండి, లేదా 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి, ఇది ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అండ్ జీపీ, ఈ ఏబిసి టర్మ్స్ అనేది బోత్ ఏపీ అండ్ జీపీ, దెన్ అనే ఒక కండిషన్ ఉంటుంది అనమాట. ఆ కండిషన్ అనేది ఏంటి అనేది మనమే ఫైండ్ చేయాలి. సో ఏబిసి ఏపీలో ఉన్నప్పుడు ఏంటి, వీ కెన్ రైట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2 అని రాయొచ్చు. జీపీలో ఉన్నప్పుడు ఏంటి, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. సో బట్ ఇక్కడ నుంచి సో 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి. సో బి స్క్వేర్ అంటే, సో బి ఈక్వల్ టు, మనం ఫస్ట్ కండిషన్ ఏపీ కాబట్టి బి ఈక్వల్ టు వాల్యూ తెలుసు, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఏపీలో ఉన్నప్పుడు, ఇది జీపీలో ఉంటే, ఇప్పుడు బి వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏ ప్లస్ సి బై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, విచ్ ఇంప్లైస్ ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ac. ఈ 2 స్క్వేర్ అటువైపు వెళ్తే 4 అవుతుంది, లేదా ఇంకో స్టెప్ రాదు, ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ బై 4, 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి ఏసీ. సో కంటిన్యూ చేద్దాం, విచ్ ఇంప్లైస్ ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ac. దీని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఎక్స్పాండ్ చేయండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ac, సారీ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ac మైనస్ 4, అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకొని వచ్చు. సో అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైస్ ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైస్ ఏ మైనస్ సి ఈక్వల్ టు 0, విచ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు సి. ఏ ఈక్వల్ టు సి అన్నప్పుడు దెన్ వాట్ ఈస్ బి, ఏ ఈక్వల్ టు సి కాబట్టి ఏ ప్లస్ ఏ బై 2 2a by 2 that is equal to a. So a equal to b equal to c. ఇది ఫైనల్ కండిషన్. అంటే ఇక్కడ దాకా మనకు తెలియదు కదా సార్ ఎంత దాకా చేయాలి అని అంటే, ఇక్కడికే ఆపేయచ్చు క్వశ్చన్. అంటే క్వశ్చన్లో ఆప్షన్స్ ఇక్కడికే ఇవ్వచ్చు, లేదా ఈ రెండు కలిపి కూడా ఇవ్వచ్చు. ఈ ఆప్షన్ వస్తుంది, ఈ ఆప్షన్ కూడా వస్తుంది. బికాస్ వెన్ ఏబిసి ఆర్ ఇన్ బోత్ ఏపీ అండ్ జీపీ, దెన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఈక్వల్ టు సి అండ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయినప్పుడు మాత్రమే ఈ కండిషన్ వ్యాలిడ్ అవుతుంది. సో ఇలాంటి పాయింట్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేస్తాను. సో మోడల్ పేపర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను IIITకి. అండ్ పాలిసెట్కి సంబంధించిన మోడల్స్ కానీ, లేదా వీటికి సంబంధించిన రెండింటికి యూస్ఫుల్ అయ్యే మోడల్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను మన ఛానల్లో. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ నుంచి జస్ట్ సపోర్ట్ కావాలి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి, సో దట్ మీకు యూజ్ అవుతుంది. సో ఇలాంటి కోచింగ్ ఆఫ్లైన్లో ఎలా అయితే ఇస్తానో నేను ఆన్లైన్లో కూడా అలానే ఇస్తాను. కాబట్టి సో నా వీడియోస్ ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి, కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. సో ప్లీజ్ డూ సపోర్ట్, లైక్ అండ్ షేర్, నచ్చితే తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.